ఇరాన్, అమెరికా ఒప్పందం విషయంలో ఇజ్రాయెల్ అయితే మొదటి నుంచే అలకబోనింది. ఆ ఒప్పందానికి మాకు సంబంధం లేదని చెప్పడం కూడా జరిగింది. అలాగే లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద దాడి కూడా చేసింది. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్లు లెబనాన్‌లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అధీనంలో, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విడిచిపెట్టము, వెనక్కి రాము అని కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ట్రంప్ మాట్లాడుతూ కొంచెం బుర్ర వాడండి, సమన్వయం పాటించండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి, మీరు ఇలా దాడులు చేస్తే ఈ ఒప్పందం రద్దయ్యే అవకాశాలున్నాయి. మీ మంచి కోసమే, ఈ ట్రంపే లేకపోతే ఇజ్రాయెలే ఉండేది కాదు. ఎందుకంటే ఒబామా చేసుకున్నటువంటి ఇరాన్‌తో ఈ అణు ఒప్పందం ఏదైతే ఉందో అదే గనక జరిగితే ఇజ్రాయెల్ నాశనం అయిపోయేది. ఈ ట్రంప్ వచ్చిన తర్వాతే దాన్ని రద్దు చేశాడు. అందుకే ఈరోజు ఇజ్రాయెల్ సుభిక్షంగా ఉంది. కాబట్టి మీరు ప్రతి దానికి కయ్యానికి కాలు దెవ్వకండి, బుర్రబెట్టి ఆలోచించండి, కొంచెం ఓపిక పట్టండి, ఓర్పుతో ఉండండి అన్న విధంగా ట్రంప్ అయితే ఒక ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే బెంజమిన్ నెతన్యాహు రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ యుద్ధము ఈ మధ్యలో ఆగిపోవడం, అలాగే వాళ్ళు అనుకున్నటువంటి ఆ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి యురేనియం ఎక్కడుండాలి, ఏంటి అనే దాని మీద స్పష్టత లేకపోవడం, మధ్యాంతరంగా ఈ ఒప్పందం జరగడం, ఇజ్రాయెల్‌కి ఏంటి ఉపయోగం? ఎంతో ప్రాణ నష్టం, ధన నష్టం, ఇలా అనేక విధాలుగా నష్టమే తప్ప మనకి ఈ యుద్ధం వల్ల ఒరిగిందేమీ లేదు. హమాస్‌తో 2 సంవత్సరాలు నిరవధికంగా పోరాడి, మళ్ళీ ఇప్పుడు ఇరాన్‌తో పోరాడితే మనకి ఏంటి ఉపయోగం? ట్రంప్ మధ్యలోనే వదిలేశాడు. బెంజమిన్ నెతన్యాహు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు అన్న విధంగా దేశంలో వస్తున్నటువంటి విమర్శలు. దీన్ని ఎదుర్కోవడానికి బెంజమిన్ నెతన్యాహు కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు. హెజ్బొల్లా మీద దాడులు చేశాడు. మా దాడులు ఎప్పటికీ ఆగవు. వాళ్ళు మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు కాల్పుల విరమణ అనే ఒప్పందాన్ని ఏదైతే ఉందో అది ఉల్లంఘించారు కాబట్టి మేము దాడులు చేశామన్న విధంగా అటు నెతన్యాహు, ఇజ్రాయెల్ ఐడిఎఫ్ కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం ఇంకా వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ఒప్పందం ప్రపంచ దేశాలకు మంచిదే. కానీ ఇజ్రాయెల్‌కి ఎక్కడా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే ఇజ్రాయెల్ మా యొక్క యుద్ధం మాదే, మా యుద్ధాన్ని మేము చేసుకుంటాం, మీ ఒప్పందాన్ని మీరు చేసుకోండి అని చెప్పేసింది.